మీరెప్పుడైనా గమనించారా? ఉదయం అలారం మోగగానే మన మనసులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ నిశ్శబ్దమైన గదిలో ఆ వెచ్చని దుప్పటి కింద మన శరీరం ఏమో హాయిగా ఉంది అనిపిస్తుంది, కాని మనసు మాత్రం ఇంకా ఏదో తెలియని అలసటలో మునిగిపోయి ఉంటుంది. రమేష్ అనే ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. అతను ప్రతిరోజు రాత్రి రేపు ఉదయాన్నే లేచి అన్ని పనులు పూర్తి చేయాలి అని చాలా గట్టిగా నిర్ణయించుకుంటాడు. కాని సరిగ్గా ఉదయం అలారం మోగగానే అతని మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? అబ్బా, ఒక్క 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు పడుకుంటే చాలు అని. ఆ 5 నిమిషాలద కోసం అతను స్నూజ్ బటన్ నొక్కుతాడు. కాని ఆశ్చర్యకరంగా ఆ 5 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అయిపోతాయి. అప్పుడతను ఉలిక్కిపడి లేస్తాడు. ఇప్పటికే ఆలస్యమైపోయిందనే టెన్షన్ మొదలవుతుంది. హడావిడిగా బ్రష్ చేయటం, స్నానం చేయటం, కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినకుండా ఆఫీస్కి పరుగులు తీయడం, ఇదంతా ఒక అలవాటుగా మారిపోతుంది. ఆఫీస్ చేరేసరికి అసలు రోజు మొదలవకముందే అతను మానసికగా అలసిపోతాడు. రమేష్ లాగా మీలో ఎంతమంది ప్రతిరోజూ ఈ 5 నిమిషాల యుద్ధం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మనం నిద్రలేచినప్పుడు మన శరీరం మరియు మెదడు ఒక రకమైన రీసెట్ మోడ్లో ఉంటాయి. ఇది సాధారణ స్థితి కాదు, ఇది చాలా సున్నితమైన సమయం. ఉదయం మీరు చేసే మొదటి పనులు మీ రోజు మొత్తం ఏ దిశలో వెళ్లాలో నిర్ణయిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. లక్ష్మి అనే ఒక వర్కింగ్ ఉమెన్ ఉంది. ఆమెకు కూడా రమేష్ లాగే చాలా బాధ్యతలున్నాయి. కానీ ఆమె ఒక చిన్న విషయాన్ని గమనించింది. ఆమె నిద్రలేచిన మొదటి 10 నిమిషాలు తన కోసం కేటాయిస్తుంది. పక్కనే ఉన్న గ్లాసులో నీళ్లు తాగి, కిటికీ దగ్గర నిలబడి ఆ రోజు ఎలా గడవాలో ప్రశాంతంగా ఆలోచిస్తుంది. ఆమెకు ఆ రోజు ఎంత పని ఉన్నా కూడా ఆమె మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాని మరోవైపు అనిల్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను లేవగానే పానిక్ అవుతాడు. టైం అయిపోయిపోయింది, మెయిల్స్ చూడాలి, కాల్స్ అటెండ్ అవ్వాలి అని హడావిడి పడతాడు. ఇద్దరికీ ఒకే రకమైన పనులు ఉన్నా వాళ్ళిద్దరి అనుభవాలు మాత్రం పూర్తిగా వేరుగా ఉంటాయి. ఎందుకంటే లక్ష్మి తన రోజుకు ఒక పాజిటివ్ ఫౌండేషన్ వేసింది. అనిల్ మాత్రం తన రోజును ఒత్తిడితో మొదలుపెట్టాడు. మీ ఉదయం మొదటి 15 నిమిషాలు మీ లైఫ్లో ఎంత మార్పు తెస్తాయో ఇప్పుడు మీకర్థమవుతోంది కదా. మనం చేసే అతిపెద్ద మరియు మొదటి పొరపాటు ఏమిటంటే కళ్ళు తెరవగానే చేతిలోకి మొబైల్ ఫోన్ తీసుకోవడం. రమేష్ కథ మళ్లీ గుర్తుందా? అతను అలారం ఆఫ్ చేసిన వెంటనే చేసే మొదటి పని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ నోటిఫికేషన్లు చెక్ చేయడం. జస్ట్ 2 నిమిషాలు చూసి ఫోన్ పక్కన పెట్టేస్తా అని అనుకుంటాడు. కానీ ఆ 2 నిమిషాలు ఎప్పుడు 20 నిమిషాలవుతాయో అతనికి కూడా తెలియదు. ఒకరోజు అతను పొద్దున్నే ఒక నెగటివ్ న్యూస్ చూశాడు. ఆ విషయం అతని మెదడులో రోజంతా తిరుగుతూనే ఉంది. ఇంకో రోజు ఎవరో తన ఫ్రెండ్ పెట్టిన వెకేషన్ ఫోటోలు చూసి తన జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. దీనివల్ల అతనికి తెలియకుండానే ఒక రకమైన అసంతృప్తి మొదలవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా గమనించారా? ఏ రోజైతే మీరు లేవగానే ఫోన్ చూస్తారో ఆ రోజు మీ మనసు ఏదో తెలియని అశాంతితో ఉంటుంది. మీ అటెన్షన్ అంతా బయటి ప్రపంచం మీద ఉంటుంది తప్ప మీ మీద మీకు కంట్రోల్ ఉండదు. మరి ఫోన్ చూడటం వల్ల మన మెదడులో ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా చూస్తే ఉదయం లేవగానే మన బ్రెయిన్ చాలా ప్రశాంతమైన తరంగాల ఆల్ఫా వేవ్స్తో ఉంటుంది. ఈ సమయంలో మనకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ మనం ఫోన్ చూడగానే మన మెదడు ఒకేసారి డోపమీన్ స్పైక్స్కి గురవుతుంది. సోషల్ మీడియాలోని ఆ రంగురంగుల ఫోటోలు, వీడియోలు మన అటెన్షన్ని బయటకు లాగేస్తాయి. దీనివల్ల మన మెదడు ప్రశాంతమైన స్థితి నుంచి ఒక రకమైన గందరగోళ స్థితిలోకి మారుతుంది. ఒకసారి ఆలోచించండి. మీరు ఉదయాన్నే మీ మెదడుకు గంటల కొద్దీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తర్వాత మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద దృష్టి పెట్టగలరా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మీ ఎనర్జీ అంతా ఆల్రెడీ ఖర్చయిపోయింది. ఆ రీల్స్ మరియు మెసేజ్ల వల్ల మీ బ్రెయిన్ ఇప్పటికే డిస్ట్రాక్ట్ అయిపోయింది. అందుకే ఆ తర్వాత మీరు చదవాలన్నా లేదా ఆఫీస్ పని చేయాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇదే ఆ ఉదయం వచ్చే బద్ధకానికి అసలు రహస్యం. దీనిని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవటానికి ఒక రియల్ లైఫ్ స్టోరీ చూద్దాం. రవి మరియు కార్తిక్ ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేసే స్నేహితులు. రవి రోజు ఫోన్తోనే మొదలవుతుంది. అతను ఎప్పుడూ హడావిడిగానే ఆఫీస్కు వస్తాడు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాడు. అందుకే ఆఫీస్కి వచ్చేసరికి అతను పూర్తిగా అలసిపోయి ఉంటాడు. ఎవరైనా ఏదైనా పని చెబితే వెంటనే చిరాకు పడతాడు.
కానీ కార్తిక్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. అతను నిద్రలేవగానే 10 నిమిషాలు తన కోసం కేటాయిస్తాడు. ప్రశాంతంగా కూర్చుని నీళ్లు తాగుతాడు. చిన్నగా ఊపిరి తీసుకుంటూ ఆ రోజంతా తాను ఏం సాధించాలో ఒక ప్లాన్ చేసుకుంటాడు. ఆ తరువాతే తన పనులు మొదలు పెడతాడు. ఇద్దరికీ ఒకే రకమైన ఉద్యోగం ఉన్నా కార్తిక్ మాత్రం తన పనులను చాలా కంట్రోల్లో ఉంచుకుంటాడు. రవి మాత్రం ఎప్పుడూ పనుల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. రవి తన రోజుకు బానిస అయితే కార్తిక్ తన రోజుకు యజమాని అయ్యాడు. ఈ తేడా అంతా కేవలం ఆ మొదటి 10 నిమిషాల్లోనే ఉంది. రెండో పొరపాటు, నిద్రలేవగానే వెంటనే పనుల్లోకి దూకటం. అనిల్ అనే వ్యక్తిని చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. అతను లేవగానే ఆలస్యమైంది అని వెంటనే బెడ్ మీద నుంచి దూకి పరుగులు తీస్తాడు. బ్రష్ చేస్తూనే మొబైల్లో మెయిల్స్ చూస్తుంటాడు. బట్టలు వేసుకుంటూనే ఆఫీస్ కాల్స్ మాట్లాడుతుంటాడు. మనకిది చూడ్డానికి చాలా ప్రొడక్టివ్గా అనిపించవచ్చు. అంటే అతను చాలా బిజీగా ఉన్నాడు అనుకుంటాం. కానీ అతని శరీరం మాత్రం చాలా ఒత్తిడికి గురవుతుంది. ఒకరోజు అతనికి సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఎందుకంటే అతని బాడీ ఇంకా పూర్తిగా మేల్కోకముందే అతను చాలా హెవీ వర్క్ లోడ్ ఇచ్చేశాడు. మన శరీరానికి నిద్ర నుంచి మెలకువ స్థితికి రావడానికి కొంత సమయం అవసరం. ఆ సమయం ఇవ్వకుండా మీరు బాడీని ఫోర్స్ చేస్తే మీ గుండె మీద మరియు మెదడు మీద చాలా భారం పడుతుంది. ఇది మీ ఎనర్జీని రోజంతా లోగా ఉండేలా చేస్తుంది. మన సురేష్కి ఒక మంచి అలవాటు ఉంది. అతను నిద్రలేవగానే వెంటనే మంచం దిగడు. కనీసం 2-3 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉంటాడు. దీర్ఘంగా శ్వాస తీసుకుంటాడు. తన చేతులను కాళ్లను చిన్నగా స్ట్రెచ్ చేస్తాడు. ఇది చూడ్డానికి చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ ఇది అతని శరీరానికి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు నీ రోజు మొదలవుతోంది, మెల్లగా సిద్ధమవ్వు అని బాడీకి చెబుతుంది. ఈ చిన్న విరామం వల్ల అతని శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. దీంతో అతను సహజంగానే చాలా ఉత్సాహంగా, అలర్ట్గా తయారవుతాడు. ఎటువంటి కెఫిన్ లేదా ఎనర్జీ డ్రింక్స్ అవసరం లేకుండానే అతని మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. ఈ చిన్న అలవాటే అతన్ని రోజంతా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. మరి మీరు కూడా రేపటి నుంచి ఈ 2 నిమిషాల రీసెట్ని ట్రై చేస్తారా? చివరిగా మూడో పొరపాటు, నెగటివ్ ఆలోచనలతో రోజును ప్రారంభించడం. లక్ష్మి ఒకరోజు ఉదయం లేవగానే, అబ్బా ఇవాళ చాలా స్ట్రెస్ ఉంటుంది, ఆ మీటింగ్స్ ఎలా హ్యాండిల్ చేయాలో ఏమో అని అనుకుంది. ఆ రోజు ఆఫీస్లో జరిగిన ఒక చిన్న సమస్య కూడా ఆమెకు చాలా పెద్ద భూతంలా కనిపించింది. చిన్న విషయానికే ఆమె చాలా టెన్షన్ పడిపోయింది. కానీ మరో రోజు ఆమె తన ఆలోచనను మార్చుకుంది. ఇవాళ పనులు చాలాలా ఉన్నాయి, కానీ నేను వాటిని చాలా ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తాను అని తనలో తాను చెప్పుకుంది. అదే రకమైన పనులు ఉన్నా కూడా ఆ రోజు ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది. దీనినే మైండ్ సెట్ ఎఫెక్ట్ అంటారు. మీ ఉదయం మొదటి ఆలోచన మీ రోజుకు ఒక రంగును పూస్తుంది. మీరు చీకటిగా ఆలోచిస్తే రోజంతా చీకటిగానే ఉంటుంది. మీరు వెలుగుతో ఆలోచిస్తే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. అందుకే మీ ఆలోచనల మీద మీకు కంట్రోల్ ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి మిత్రులారా, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ 3 చిన్న పొరపాట్లు, లేవగానే ఫోన్ చూడటం, వెంటనే పనుల్లోకి పరుగెత్తడం మరియు నెగటివ్గా ఆలోచించడం, ఇవి చాలా నిశ్శబ్దంగా మీ రోజును, మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ఈ అలవాట్లను మార్చుకోవడం చాలా సులభం. దీనికోసం మీరు పెద్ద పెద్ద ప్లాన్స్ వేయాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం నిద్రలేవగానే ఫోన్ని కనీసం 1 గంట పాటు పక్కన పెట్టండి. కేవలం 2 నిమిషాలు ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. ఈ రోజు నాకు చాలా బాగుంటుంది అని ఒక పాజిటివ్ ఆలోచనతో మంచం దిగండి. కేవలం 1 వారం పాటు ఈ మార్పును పాటించి చూడండి. మీ ఎనర్జీ లెవెల్స్లో మరియు మీ మూడ్లో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. బద్ధకం అనేది మీ స్వభావం కాదు, అది కేవలం మీ ఉదయం అలవాట్ల వల్ల వస్తున్న ఒక చిన్న అడ్డంకి మాత్రమే. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీరు కూడా ఉదయం ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా? లేదా మీరు పాటించే ఏదైనా మంచి మార్నింగ్ రూటీన్ ఉంటే కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మీ కామెంట్ ఇతరులకు కూడా ఉపయోగపడచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన మరియు సైన్స్ బేస్డ్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన మరియు మీ జీవితాన్ని మార్చే వీడియోతో. అంతవరకు సెలవు. నమస్కారం.